శారద, రమణి ఒకే ఊరికి చెందిన ఆడవాళ్లు. ఇద్దరూ ఒక రోజున ఆటోలో టౌన్ నుంచి ఊరికి వెళ్తున్నారు. ఏమే శారదా, ఊరంతా అనుకుంటుంది నిజమేనా? ఏమనుకుంటున్నారే ఊరంతా? అది నీ కోడలు అనామిక దగ్గర మాయా లెహంగా ఉందట కదా, అది వేసుకుంటే చాలా అందంగాని పాతికేళ్ళ అమ్మాయిలాగా కనిపిస్తారంట కదా. మా కోడల దగ్గర మాయా లెహంగా ఉన్నమాట నిజమే రమణి. అది వేసుకుంటే అందంగా ఉంటారన్నమాట కూడా నిజమే. కానీ పాతికేళ్ళ అమ్మాయిలాగా మారతారన్న విషయం గురించి మరి నాకేం తెలియదు. తెలుసుకోవడంలో తప్పులేదుగా శారదా, కోడలను అడిగి తెలుసుకో. ఒకవేళ కోడలు చెప్పకపోతే నువ్వే ఆ మాయ లెహంగాని వేసుకుని చూడు, అందంగా ఉంటావు. పాతికేళ్ళ అమ్మాయిలా మారిపోవడం నిజమైతే నువ్వు మారిపోతావు కదా అని చెప్పగానే శారద ఆలోచించటం మొదలుపెట్టింది. ఆటో ఊళ్ళో ఆగింది. శారద, రమణి ఆటో దిగారు. ఆ ఆటో డబ్బులు నేను ఎత్తాలే శారదా, నువ్వివ్వడం ఏమిటే? నా డబ్బులు నేను ఎత్తాను, నీ డబ్బులు నువ్వు. ఏం కాదులేవే, నా దగ్గర చిల్లర ఉంది, నేను ఆటో డబ్బులు ఎత్తానులే అని రమణి ఆటోవాడికి 2 డబ్బులు ఇచ్చింది. ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమణి, శారద ఇంటివైపు నడుస్తున్నారు. నిజం చెప్పమంటావా శారదా, నా కోడల దగ్గర ఇట్లాంటి మాయ లెహంగా ఉంటేనా నేను ఇప్పుడు వేసుకునేదాన్ని, అందంగా మారిపోయేదాన్ని, పెళ్లి కాని పాతికేళ్ళ అమ్మాయిలాగా మారేదాన్ని. కానీ నాకేమో అవకాశం లేకపోయా. నీకుందగా, నువ్వు ఆ మాయ లెహంగాని ఒకసారి వేసుకొని చూడవే. సర్లే, నువ్వు చెప్పినట్టు ఆ మాయ లెహంగాని వేసుకొని చూస్తాలే, అందంగా పాతికేళ్ళ అమ్మాయిలాగా మారిపోతే. అని శారద చెప్పటం ఇంకా పూర్తి కాలేదు. మాట మధ్యలోనే రమణి కల్పించుకొని, అప్పుడే నీ కోడలకి ఆ మాయా లెహంగాని ఇవ్వబాక శారదా, నాకు ఫోన్ చేసి నేను పిలువు, నేను కూడా వేసుకుంటాను. ఆ లెహంగా గురించి చిన్నప్పటి నుంచి ఎట్టాగైనా వేసుకోవాలనే కోరిక బలంగా నాటుకుపోయిందనుకో అని తన మనసులోని మాటని చెప్పింది. సర్లే రమణి, నేను వేసుకున్న తర్వాత నీకు ఫోన్ చేస్తానులే, నువ్వు ఇంటికెళ్ళు, మర్చిపో బాకే శారదా అని అయిష్టంగా రమణి వెళ్ళిపోయింది. ఇక అత్తగారు శారద కోడలి బెడ్రూంలోకి వచ్చింది. కాళ్ళు అనామేక తన దగ్గరున్న మాయా లెహంగాని ఎక్కడ పెట్టిందో కదా అంటూ ఆ గదిని పరిశీలనగా చూసింది. అప్పుడు శారదకి అటక మీద ఉన్న ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. అంతే, శారదకి భలే సంతోషం వేసింది. పాత చెక్క పెట్టిని అటక మీద పెట్టిందంటే ఖచ్చితంగా మాయా లెహంగా అందులోనే పెట్టుంటది. ఎట్టాగైనా ఆ పెట్లో నుంచి మాయా లెహంగాని తీసుకొని వేసుకోవాలి, పాతికేళ్ళ శారదలాగా మారిపోవాలి అనుకుంటూ ఉండగా అప్పుడే ప్రసాదు హాల్లోకొచ్చాడు. ఏమోయ్ శారదా, ఎక్కడున్నావ్ అని పిలిచాడు. శారదకి ఆ పిలుపు వినగానే కోపం వచ్చింది. నేను నిమిషం కూడా సంతోషంగా ఉండడం ఈయన గారికి ఇష్టం ఉండదు. ప్రతిదానికి శారదా శారదా అంటూ నా ప్రాణాలు తీస్తాడు అనుకుంటూ హాల్లోకొచ్చింది. ఏంటోయ్ శారదా, కొడుకు బెడ్రూంలో నుంచి వస్తున్నావు? కొంపదీసి మొన్న కోడలు కట్టుకున్న పట్టుచీర దొంగలించడానికి వెళ్ళావా ఏంటి? ఇట్ట మాట్లాడితేనే నాకు ఎక్కడా లేని కోపం వచ్చుద్ది. ఎందుకు పిలిచారు ముందు అది చెప్పండి. నేను బయటికి వెళ్తున్నాను. ఎదురు రావాలా, లేదంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాలా? ఆ రెండు కాకుండా నీ చేత్తో గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావనుకో, తృప్తిగా తాగేసి ప్రశాంతంగా వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాను. అంతే కదా, ఇప్పుడే తీసుకొస్తాను, ఎక్కడే ఉండండి అని శారద కిచెన్లోకి వెళ్ళింది. కోడలు అనామిక వంట చేస్తూ ఉంటుంది. అత్తయ్య ఏం కావాలి? మీ మామయ్య గారు బయటికి వెళ్తున్నారు కోళ్ళ. అర్థమైంది అత్తయ్య, గ్లాస్ నిండా మంచినీళ్ళు కావాలి అంతే కదా. నువ్వు నీ పని చేసుకోవే, నేను నా పని చేసుకుంటా గాని అని చెప్పి గ్లాసులో నీళ్లు తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది. అతనికి ఇచ్చింది. అతను నీళ్లు తాగేసి, సర్లే శారదా, నేను అలా మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, ఇంటి దగ్గర జాగ్రత్త. అవును మరి, తమరు సంపాదించింది 10 కిలోల బంగారం, 20 కిలోల ఇండున్నాయి ఇంట్లో, దొంగలు పడకుండా జాగ్రత్తగా కాపలా ఉంటాను, సరేనా? అప్పుడప్పుడు భలే తమాషాగా మాట్లాడతావు శారదా అని నవ్వుకుంటూ ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శారద తిరిగి అనామిక బెడ్రూంలోకి వచ్చింది. పాత చెక్క పెట్టెని చూసింది. కోడలో వంట పనులు బిజీగా ఉంది, ఇప్పుడెప్పుడు ఈ గదిలో కూడా రాదు. నేను నెమ్మదిగా పాత చెక్క పెట్టిని తెరిచి అందులో ఉన్న మా ఎలహంగాన్ని తీసుకుని వేసుకుంటా, పెళ్లికాని శారదలాగా మారిపోవచ్చు అనుకుంటూ ఉండగా అనామిక వచ్చింది. అత్తయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని సడన్ గా అడగగానే శారద ఉలిక్కిపడి గజిబిజిగా అది నేను గది సర్దుతున్నానే అని చెప్పింది. అప్పుడు అనామిక, గది సర్దుతున్నారా లేక అటక మీద ఉన్న ఆ పాత చెక్క పెట్టి తెరవాలని చూస్తున్నారా? నిజం చెప్పండి అత్తయ్య.
అని అడిగింది. ఆ మాట విని శారద ఆశ్చర్యపోయింది. నీకు ఎట్టా తెలిసే కోళ్ళ? అత్తయ్య, ఆ పెట్టె గురించి నాకు బాగా తెలుసు. అందులో ఉన్నది సాధారణ లెహంగా కాదు, మాయా లెహంగా. ఆ పెట్టె దగ్గరికి వెళ్ళకండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కోళ్ళ, నువ్వు ఎట్టా చెప్పినా ఎందుకు చెప్పినా ఆ మాయా లెహంగాని నాకు చూడాలనుంది. ఆ మాయా లెహంగా గురించి ఈ ఊరంతా కథలుగా చెప్పుకుంటుంది. ఒకసారి చూపించవే, దాన్ని వేసుకుంటే మళ్ళీ యువతలాగా మారిపోతానని కూడా విన్నా. ఒక్కసారి వేసుకుంటే చాలనిపిస్తుంది. అత్తయ్య, ఆ లెహంగా వేసుకున్న వాళ్ళు బయటికి అందంగా కనిపిస్తారు, కానీ వారి మనసులో ఉన్న నిజమైన భావాలు ఒక్కొక్కటిగా కనుమరుగైపోతాయి అని అనామిక చెప్పగానే శారద భయపడింది. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? నిజమత్తయ్య, ప్రేమ, అనురాగం, కుటుంబంపై మమకారం ఇవన్నీ తగ్గిపోతాయి. చివరికి మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. మీరు కూడా అలా ఒంటరిగా మిగిలిపోవాలని అనుకుంటున్నారా? చెప్పండి, ఇప్పుడే ఆ లెహంగా తీసి మీకు ఇస్తాను. వద్దులేవ బాబు, నేను అట్టా బతకాలని కోరుకోవట్లేదు. నాకు ఈ మాయ లెహంగా వద్దు, ఏం వద్దు. నిజం చెప్పనా అత్తయ్య, మీరిప్పుడు చాలా అందంగా ఉన్నారు. మామయ్య గారికి, నాకు, ఊరందరికీ ఇలా ఉంటేనే మీరు మాకు నచ్చుతారు. చాలా సంతోషం కోళ్ళ. మాయ లెహంగా వేసుకొని పాత రోజుల్ని మళ్ళీ అనుభవించాలనుకున్నా, కానీ నువ్వు నిజం చెప్పి మంచి పని చేసావు అనుకుని వెళ్ళిపోయింది. అనామిక చూసి తనలో తాను, మాయ లెహంగా వేసుకుంటుందంట, మాయ లెహంగా. ఇప్పుడు నేను చెప్పిన అబద్ధపు కథను నమ్మింది. ఇకపై నా మాయ లెహంగా దగ్గరికి రాదు. అసలు ఏమాత్రం కూడా ఆలోచించదు అనుకొని కిచెన్లోకి వెళ్ళింది. శారద కూడా తన గదిలోకి వెళ్ళింది. కాలా, నన్ను భయపెడదామని ఓ కట్టు కథ చెప్పేశావు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఆ మాయ లెహంగాని వేసుకోకుండా ఇడిసిపెట్టేది లేదు. ఏదేమైనా నేను వేసుకుంటాను, అందంగా తయారవుతానంతే అనుకుని హాల్లోకి వచ్చింది. అనామిక, ఎక్కడున్నావే అంటూ శారద గట్టిగా పిలిచింది. కిచెన్లో నుంచి అనామిక వచ్చింది. ఏమైంది అత్తయ్య, ఎందుకంతలా నన్ను కలవరిస్తున్నారు? కలవరించడం కాదు, రాత్రి నాకు ఒక కాలు వచ్చింది కోళ్ళ. అయ్యో అత్తయ్య, మామేని ఒంటరివారిని చేసి వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు దెయ్యమై వచ్చారేంటి? వామ్మో, దెయ్యం! నన్నేం చేయకండి అత్తయ్య, మీకు నచ్చిన వంటలు చేసి పెడతాను. యాయ్ కోళ్ళ, నేను చెప్పేది పూర్తిగా ఎరవా? నేను పోయినట్టు కల రాలా. మరి నేను పోయినట్టు కల వచ్చింది అత్తయ్య? అంటే ఇప్పుడు నేను దెయ్యం ఇక్కడికి వచ్చానంటారా? అయితే ప్రతీకారం తీర్చుకోవాల్సింది. ఏమత్తగారు, ఎలా ఉన్నారు? అంటూ నిజంగానే దెయ్యం వచ్చినట్టుగా మాట్లాడింది అనామిక. కోళ్ళ, చేసి నల్లరసాలు, నేను చెప్పి తినవే. రాత్రి నాకొచ్చిన కలలో మీ నాన్నగారు చెట్టు మీద నుంచి పడ్డారు కోళ్ళ అని శారద చెప్పగానే అనామికలో సందడిపోయింది. ఏడుపు గొంతుతో, అయ్యో నాన్న, నేను వెంటనే వెళ్ళి మా నాన్నని చూడాలి. అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళి మా నాన్నని చూసొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత విషయం చెప్పండి అని అనామిక హడావిడిగా వెళ్ళిపోయింది. శారద సంతోషంగా, నాతోనే పెట్టుకుంటావా కోళ్ళ అని అనుకొని అనామిక బెడ్రూమ్లోకి వచ్చింది. పాత చెక్క పెట్టెలో నుంచి మాయా లెహంగాని తీసుకుని వేసుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడింది. అంతే, ఆ అద్దంలో శారద అందమైన 25 అమ్మాయిలా కనపడింది. శారద తనను అలా చూసుకొని ఎంతో మురిసిపోయింది. అనామిక పుట్టింటికొచ్చింది. తన తల్లిదండ్రులు సుజాత, రాజయ్యలు ఆనందంగా ఉన్నారు. వాళ్లతో మాట్లాడి, అత్తయ్య నాకు అబద్ధం చెప్పిందంటే ఖచ్చితంగా మాయా లెహంగా కోసమై ఉంటుంది. నేను ఇటు రాగానే ఆ మాయా లెహంగా వేసుకుని ఉంటుంది. అనామిక చకచక తన ఇంటికొచ్చింది. తన గది గుమ్మం దగ్గర నిలబడి మాయా లెహంగా వేసుకొని అద్దంలో 25 అమ్మాయిలా కనిపిస్తున్న మురిసిపోతున్న అత్తగారు శారదని చూసింది. రా కోళ్ళ, ఈ మాయా లెహంగాల్లో నేను అట్టాగున్నా చాలా బాగున్నారు అత్తయ్య. ఈ విషయం బయట ఎవరికి చెప్పకండి, మీ కడుపులోనే దాచుకోండి. అదే మనకి మంచిది. ఈ నిజాన్ని చెప్తే నా కడుపు పగిలిపోతుంది, చనిపోతాం. ఇది మాత్రం నిజం అత్తయ్య. సర్లే కోళ్ళ, ఇది నిజమని నేను నమ్ముతున్నానులే అని శారద ఆ మాయా లెహంగాని తీసేసి అనామికకి ఇచ్చేసింది. శారద మాయా లెహంగా గురించి ఎవరికీ చెప్పకుండా తన కడుపులోనే దాచుకుంటూ జీవించసాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.